ఆయన మాటలు వినడానికి ఈ మంచి అవకాశం, గొప్ప భాగ్యం దేవదేవుడు అనుగ్రహించాడు. దేవునికి మనము కృతజ్ఞులమై ఉంటూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మనము శిలువ ధ్యాన కూడికలలో ప్రవేశించాము. గడిచిన ధ్యానముతో మనం ప్రత్యేకంగా ఆదివారపు ధ్యానాలు కూడా ఈ శిలువను గూర్చిన విషయాలు వింటూ ఉన్నాం. ముఖ్యంగా యేసు అనుభవించిన శిలువ ఎట్టిది అనే అంశాన్ని మనం ముందుంచుకొని, ఆయన బాహ్య శిలువ ఆయనకు భారము కాదు, ఆయన అంతరాత్మలో ఆయన పడుతున్న ఆవేదన అది భారమైన శిలువ అని మనం గమనిస్తున్నాం. ఆయన అంతరాత్మలో ఆవేదన పడుటకు కారణం మానవులమైన మన తప్పిదాలు నేటికి ఆయనను హింస పెడుతున్నాయి, నేటికి ఆయనను వేదన పరుస్తూ ఉన్నాయి అని మనము గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఇందులో మన తప్పిదాలు ఏమిటి అనేటువంటి దాన్ని మనము వాక్యముతో సరిచూసుకునే విధానంలో గడచిన ధ్యానంలో మనము 10వ అధ్యాయంలో కొన్ని విషయాలు గమనించాం. ఈ అధ్యాయానికి మనం ప్రత్యేకంగా పెట్టుకున్న అంశం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనము చక్కగా అర్థం చేసుకోకపోతే అనేక అనర్థాలు ఎదురవుతాయి. కాబట్టి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకుంటే అనర్థాలు ఎదురు కాకుండా ఆనందదాయకంగా అన్ని కార్యాలు జరుగుతాయి అనేటువంటిది. ఇది పాపము అని మనము అనుకోము చాలా సందర్భాల్లో. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోలేకపోవడం, దాని ద్వారా జరిగేటువంటి ఆ నష్టాలు మనం అంచనా వేయం. అదేం పాపము కాదులేనని మనం అనుకుంటాం. కాబట్టి జరిగేటువంటి అనర్థాలు ఏవైనా అవి సమాజానికి నష్టాన్ని, దేవునికి దుఃఖాన్ని కలిగిస్తాయి. కాబట్టి అలా జరుగుతుందనేటువంటి విషయాన్ని మనము గమనించాం. ఇక ఈ సందర్భంలో మనం 11వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం, మనం 11వ అధ్యాయంలో 14 వచనాల వరకు చదువుకున్నాము. ఈ అధ్యాయానికి మనము ఒక అంశాన్ని పెట్టుకోవాలి అని అంటే, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేయడం, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు చేయడం. ఈ అంశంలో లేక ఈ అధ్యాయంలో ఉన్నటువంటి భాగానికి మనం ఒక అంశముగా పెట్టుకోవచ్చు. అంటే ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి, మనం చేసే పొరపాటు ఏదైనా దానిని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక పొరపాటు చేయడం, ఆ విధంగా పాపానికి పరిపక్వత చేకూరుస్తున్నాం. పాపము భయంకర రూపము ధరించే విధంగా మన ప్రవర్తన కొనసాగుతుంది. పాపము ఎప్పుడైతే భయంకర రూపము దాలుస్తుందో దేవుని అంతరాత్మ అంతగా ఆవేదన పడుతుంది. అంతరాత్మలో ఆయన పడుతున్న ఆ వేదన, ఆ దుఃఖం, ఆ బాధ, ఎందుకంటే సిలువ అనే మాటకున్న భావము అదే, శ్రమ, దుఃఖము, వేదన, బాధ, ప్రలాపం. కాబట్టి ఇవన్నీ కూడా దేవదేవుడు అనుభవించడానికి కారణం మనలో ఉన్నటువంటి తప్పిదాలు. ఆ తప్పిదాలనే మనము పాపము అనే మాటతో మనము సంబోధిస్తూ ఉంటాం. కాబట్టి ఆ పాపములు పరిపక్వత చెందుతున్నప్పుడు దేవుడు పడుతున్న వేదన నేటికి ఆయన సిలువ అనుభవిస్తున్నాడు, నేటికి ఆయన బాధపడుతూ ఉన్నాడు. మనం అనుకుంటున్నాం యేసు కలువరి సిలువను మోసి అంతటితో ఆయన పని అయిపోయింది అని. కానీ ఒక పాపి మారు మనసును బట్టి పరలోకమందు ఆయన ఆనందిస్తున్నాడు. ఒక పాపి ఇంకా తన పాపములో జీవిస్తూ ఉండగా ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. మనల్ని మనం సరిచూసుకోవాలి, వాక్యంతో సరిదిద్దుకోవాలి. అసలు తప్పు జరగడానికి కారణం ఏంటి అంటే, మనం ఒక తప్పు చేసినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు చేస్తాం అనే అంశాన్ని మనం పెట్టుకుంటే, అసలు తప్పు జరగడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, మొదటిది బాధ్యత రాహిత్యం. అంటే మనకు ఏ బాధ్యత ఉందో
ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించకపోవడం, ఆ బాధ్యతను మనం మర్చిపోవడం, దాని ద్వారా ఈ తప్పులు దొరలడానికి అవకాశము ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. చదువుకున్న లేఖన భాగం మనము సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని చదివినప్పుడు, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేల్ అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందే నిలిచెను అనే మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ శత్రురాజులు యుద్ధం జరుగుతున్నటువంటి కాలం. దావీదు గారు సైన్యాధిపతిగా యోవాబును, ఇశ్రాయేలుల యొక్క సైన్యాన్ని యుద్ధానికి పంపించాడు. ఆయన మాత్రము యెరూషలేములోనే నిలిచిపోయాడు. వాస్తవంగా ఈ బాధ్యత ప్రజలను సంరక్షించి దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాజుగా దావీదు మీద ఉన్నటువంటి ఒక గొప్ప బాధ్యత. కాబట్టి వెళుతున్నటువంటి సైన్యము, శత్రువులతో తలపడుతున్నటువంటి సైన్యము, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ యుద్ధము ఎలా ఉంది, వెళ్ళిన సైనికులలో నష్టమా, అవకలి వ్యక్తులను జయించేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు వెళ్ళిన సైన్యములో ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా బాధ్యతగా దావీదు గారు బేరీజ్ వేసుకోవాలి. ఆయన ఆలోచించాలి. అణువణువున ఆ సమాచారాన్ని గూర్చి తను తెలుసుకుంటూ ఉండాలి. ఒకవేళ అవసరమైతే ఆయన యుద్ధ భూమిలోనికి కూడా వెళ్ళాలి. కానీ అలా తను వెళ్ళక, యోవాబు పరాక్రమవంతుడు, మనకు దేవుని దయ వలన విజయము చేకూరుతుంది, అన్య రాజుల చేతుల్లో మనము విజయం పొందుతాం అనేటువంటి ఆ భావనతో మనము ఉండిపోవడం అనేటువంటిది ఒక రకంగా బాధ్యత రాహిత్యం. అంటే దేవుడు మనకు అప్పగించిన పనిని మనము సక్రమంగా చేయకపోవడం. ఏ బాధ్యత మన మీద పెట్టాడో ఆ బాధ్యతను మనం మరొకరి మీద పెట్టి మనము విశ్రాంతి తీసుకోవడము, లేక మన కార్యకలాపాల్లో మనం నిమగ్నమై పోవడం. దీని వలన తప్పులు జరగడానికి మూలాలు అవుతున్నాయి. మనం ఎప్పుడైతే బాధ్యతాయుతంగా ఉండకపోతామో, బాధ్యత రాహిత్యంగా ఉంటామో, అప్పుడు అనేక పొరపాట్లు, తప్పులు దొరలడానికి అవకాశం ఉంటుంది. సౌలు చేసినటువంటి తప్పిదాలను బట్టి మరి ఆయనను రాజరిక వ్యవస్థ నుండి తప్పించి దావీదుకు ఆ బాధ్యతలు దేవుడు అప్పగించాడు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ ఆ ప్రజల యోగక్షేమాలు చూసేటువంటి బాధ్యత దావీదుకు అప్పగించాడు. కానీ దావీదు ఆ బాధ్యత మరొకరి మీద మోపి ఆయన యెరూషలేములో విశ్రాంతిలో ఉండిపోయాడు. ఆ కారణంగా ఆయన మిద్దె మీదకి వెళ్ళడం, ఆయన తిరుగుతూ ఉండడం, అక్కడ ఆయనకు కంటబడని ఒక దృశ్యం కంటబడడం ఈ తప్పులకు మూలము కావడం. అదే దావీదు గారు ఆయన యుద్ధ సమాచారాన్ని గూర్చినటువంటి ఆలోచనలు తనకుంటే, వాటిని గూర్చి ఆయన ఆలోచన చేస్తూ ఉంటే, ఆయన మిద్దె మీదకి ఎక్కి షికారు చేయకుండా ఉంటే ఈ తప్పు జరిగి ఉండేది కాదు. కాబట్టి అనేక పర్యాయాలు దేవుడు మనకు అప్పగించిన పనులను బాధ్యతాయుతంగా చేయకపోవడమే అనేక తప్పులు జరగడానికి, అనేక నష్టాలు జరగడానికి మూలము అవుతాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే మనము నూతన నిబంధన గ్రంథంలో కూడా చూస్తున్నప్పుడు యేసు ప్రభు నరరూపధారిగా ఉన్నటువంటి కాలంలో
ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యుల యొక్క ఉద్దేశాన్ని ఆయన పేతురును ఆయనతో ఉన్నటువంటి తన సహోదరులను ఆయన పిలుస్తున్నప్పుడు వారితో ఆయన చెప్పినటువంటి మాటలు మనకు మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుండి చదివినప్పుడు కనపడతాయి. యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురనబడిన సీమోనును అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వాళ్ళు జాలరులు. ఆయన అంటే యేసు ప్రభు, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు తన శిష్యులను ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఏంటి? మనుషులను పట్టే జాలరులుగా వారు ఉండాలి అని. అంటే అలా మనుషులకు దేవుని వర్తమానాన్ని అందించి మనుషులలో ఉన్నటువంటి చెడుగును తీసివేసి వారు దేవుని నమ్ముకొని దేవుని పిల్లలుగా దేవుని యొక్క చిత్తానికి వారు లోబడేటువంటి వారుగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత వారి మీద అప్పగించాడు, వారి మీద పెట్టాడు. అంటే నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను, నన్ను వెంబడించండి. ఈ 3.5 సంవత్సరాలు కూడా ఆయన వారికి తర్ఫీదు ఇచ్చాడు. పరలోక బోధలు ఆయన చేశాడు, పరలోక విశిష్టత ఆయన తెలియజేశాడు. తను మెస్సయ్యగా రుజువు చేసుకోవడానికి అనేక మహత్కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. ఆయన ఎప్పుడైతే శిలువ కార్యము చేసి ఆయన ఈ లోకము నుండి, ఈ నరరూపధారత్వము నుండి ఆయన కనుమరుగయ్యాడో వెంటనే మరి పేతురు ఆయనతో ఉన్నటువంటి వారందరూ కూడా చేసిన ఆలోచన ఏంటంటే, యోహాను సువార్త 21వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకు వాక్య భాగములు తెలియజేస్తున్నటువంటి మాటలు గమనిస్తుంటే, సీమోను పేతురు, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానియేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులు మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చదమనిరి అనే మాట. ఆయన వారికి అప్పగించిన బాధ్యత ఏంటి? మనుషులను మీరు పట్టాలి, మనుషులను దేవుని వైపునకు మీరు తీసుకొని రావాలి, దేవుని చిత్తాన్ని మనుషులకు మీరు తెలియజేయాలి, దేవుని ప్రణాళికను మీరు ప్రజలకు ప్రకటించాలి. ఇది ఆయన వారి మీద పెట్టిన బాధ్యత. కానీ ఇక్కడ పేతురు అంటున్న మాట ఏంటంటే, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తాను. ఏదది? తమ పూర్వపు వృత్తి. తమ పూర్వపు వృత్తికి నేను వెళ్తాను, చేపలు పట్టుకోవడానికి నేను వెళ్తాను. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మనకు అక్కడ వారి పేర్లన్నీ కూడా వ్రాశాడు. అక్కడ దిదుమానబడిన తోమా ఉన్నాడు, గలిలయలోని కానాను ఊరివాడైన నతానియేలు ఉన్నాడు, జబదయి కుమారులు ఉన్నారు, ఇంకా శిష్యుల్లో మరి 2 కూడా ఉన్నారు. మొత్తం దాదాపు పేతురుతో కలిసి 7 మంది ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. వారందరూ కలిసి మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళడానికి వారు ప్రయత్నం చేయడం బాధ్యత రాహిత్యం. అప్పగించిన పనిని వారు సక్రమంగా చేయకపోవడం. అనర్థం ఏంటో మనకు తెలుసు. వారు ఆహారం సంపాదించుకోవడానికి పోయారు, కానీ వారికి ఆహారము లేదు. ప్రభుతో ఉన్నప్పుడు నిలువుటంగీలు ధరించి యేసు ఎవరో, శిష్యులు ఎవరో గుర్తించలేనంతటి మరి ఆ యొక్క వస్త్రధారణలో వారు ఉన్నారు. ఎందుకంటే గెత్సెమనే వనంలో వీరందరూ కలిసి ఉన్నప్పుడు యేసు ఎవరో, శిష్యులు ఎవరో గుర్తుపట్టలేనంతగా. అంటే యేసు ఎలా ఉన్నాడో శిష్యులు కూడా అలాగే ఉన్నారు. మరి మేము ఎలా గుర్తుపట్టుకోవాలి? సైనికులు అడిగినప్పుడు ఇస్కరియోతు యూదా చెప్పింది ఏంటంటే, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు. శిష్యులు యేసు ఒక దగ్గర కలిసి ఉన్నప్పుడు యేసు ఎవరో, శిష్యులు ఎవరో పోల్చుకోలేని పరిస్థితి శిష్యులది, సైనికులది. అంటే ఏంటి? యేసు ఎలా ఉన్నాడో,
ఎలాంటి వస్త్రాలు ధరించాడో అలా ఉన్నారు ప్రభు శిష్యులందరూ కూడా ఆయనతో కలిసి ఉన్నప్పుడు. కానీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు పేతురు వస్త్రహీనుడు అని వాక్య భాగంలో రాయబడింది. ఆయన వస్త్రహీనుడు, వస్త్రం లేదు ఆయన శరీరం మీద. కాబట్టి తప్పులు జరగటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బాధ్యత మనము సక్రమంగా నిర్వర్తించకపోవడం ద్వారా ఇలాంటివి మన మీద దొర్లుతూ ఉంటాయి. ఇవి మనం చేసేటువంటి తప్పిదాలకు మూలాలు అవుతూ ఉంటాయి అనేది మనం మొదట గమనించాలి. రెండో విషయాన్ని మనము తప్పులు అసలు జరగడానికి కారణం ఏంటి అనేది రెండో విషయం మనం గమనించాలంటే, దేవుని మాట మీద మనకు నమ్మకము లేకపోవడం. దేవుని మాట మీద నమ్మకము లేకపోవడం. ఆనాడు యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు ఆయనే ముఖాముఖిగా వారితో మాట్లాడాడు. యేసు ప్రభు నరరూపధారి కాక మునుపు ఆయన అనేక సందర్భాలలో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. దేవుడు స్వరము ద్వారా కూడా తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఆ మాటలను వారు విని ఆ మాటల మీద వారు సరైనటువంటి నమ్మకం, విశ్వాసం వారు ఉంచకపోవడము ద్వారా తప్పులు జరగడానికి మూలాలు అవుతున్నాయి అని మనము అర్థం చేసుకోవచ్చు. వాక్య భాగాన్ని బట్టి, మన ఊహాజనితం కాదు, వాక్యమును బట్టి కూడా మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. ఆదికాండం 2వ అధ్యాయం మనం 12వ వచనము చదువుతున్నప్పుడు అక్కడ మనకు తెలియజేసినటువంటి మాటలు 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఈ మాట మన ఆది పితరుడు ఆదాముతో దేవుడు చెప్పిన మాట. తోటలో ఉన్న చెట్ల ఫలములన్నీ నిరభ్యంతరంగా, ఏ అభ్యంతరం లేకుండా తినవచ్చు. అయితే తోట మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము నీవు తినకూడదు, తిండి దినమున నీవు నిశ్చయముగా చనిపోతావు. ఇది దేవుడు నాడు ఆదాముతో చెప్పిన మాట, ఆదాముతో ఆయన తెలియజేసినటువంటి మాట. అయితే ఆ మాటను వారు విస్మరించినటువంటి విధానం 3వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు హవ్వ దగ్గరకు వచ్చి అపవాది మాట్లాడుతున్నప్పుడు సర్పరూపంలో 4వ వచనం, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. దేవుడు ఏం చెప్పాడు? ఆ ఫలములు, ఆ మంచి చెడ్డల తెలివిచు వృక్ష ఫలమును మీరు తినుదినమున నిశ్చయముగా చనిపోతారు. అపవాది సర్పరూపంలో వెళ్ళినటువంటి అపవాది చెప్పిన మాట ఏంటంటే, మీరు చావనే చావరు. ఒకవేళ ఈ మాట ఆదాంతోనే దేవుడు చెప్పాడు, హవ్వ సందర్భం లేదు కదనే డౌట్ మనకు రావచ్చు. మనము భార్యాభర్తలంగా ఉన్నప్పుడు ఒక విషయం మనం విన్నప్పుడు భార్యతో మనం పంచుకుంటాం, భర్తతో మనము పంచుకుంటూ ఉంటాం. ఆదాము ఖచ్చితంగా ఆ విషయాన్ని హవ్వతో చెప్పి ఉంటాడు. ఎందుకంటే ఆ చెట్ల యొక్క ఫలాలు తింటూ ఉన్నప్పుడు ఒకవేళ పొరపాటున ఈమె ఆ ఫలాలు తింటదేమోనని ఖచ్చితంగా ఆదాము ఆ విషయాన్ని హవ్వతో చెప్పి ఉంటాడు, దానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి దేవుడు అన్నాడు మీరు తింటే చనిపోతారు, అపవాది అన్నాడు మీరు చావనే చావరు. దేవుని మాట మీద వారు నమ్మకాన్ని కోల్పోయి దేవుని మాటను వారు నమ్మక అపవాది యొక్క మాటను నమ్మినటువంటి కారణం చేతనే హవ్వ ఆ ఫలములు కొని కోసుకొని తింది, తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. దేవుని మాటను నమ్మి ఉంటే ఎవరు ఏమి చెప్పినా వినరు, ఎవరు ఏం చెప్పినా వినరు.
కాబట్టి దేవుని మాట మీద వారికి నమ్మకం లేకపోవడం తప్పులు జరగడానికి మూలాలు. చాలాసార్లు తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు, తప్పులు జరిగిపోతూ ఉంటాయి. పెద్దల మాట వినరు, కష్టాలు వస్తాయి. గురువుల మాట వినరు, శోధనలు వస్తాయి. ఇవన్నీ కూడా మనము ఒక పెద్ద మనకంటే అనుభవజ్ఞుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట మీద మనము ధ్యాస ఉంచకపోవడం, ఆ మాటను మనం నమ్మకపోవడం అనేక అనర్థాలు లేక తప్పులు దొరలడానికి మూలాలవుతూ ఉంటాయి. కాబట్టి మనం దేవుని మాట మీద నమ్మకం ఉంచాలి. తల్లిదండ్రుల మాటకు మనము విధేయులము కావాలి, పెద్దల మాటలకు మనం విధేయులము కావాలి, గురువుల మాటలకు మనము విధేయులము కావాలి. అలా మనం విధేయత చూపుతూ వెళుతూ ఉంటే తప్పులు దొరలకుండా మనల్ని మనము జాగ్రత్త చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పొరపాట్లు జరగకుండా, పాపం అనేటువంటి కార్యం మనలోనికి రాకుండా మనల్ని మనం జాగ్రత్త పరచుకోవడానికి అవకాశం ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. కాబట్టి ఈ తప్పులు జరగడానికి రెండవ కారణం ఏంటంటే దేవుని మాట మీద లేదా పెద్దల మాట మీద నమ్మకము ఉంచకపోవడం అని మనము గ్రహించాలి. 18వ అధ్యాయం చదువుతాం మనం. ఇక్కడ దేవదేవుడు అబ్రహాము దగ్గరకు 3 మనుషుల రూపాన్ని వచ్చి మాట్లాడారు. అప్పటి వరకు సంతానం లేకుండా ఉన్నటువంటి శారాయిని గూర్చి మాట్లాడుతూ మనం వాక్య భాగములు గమనిస్తే 18వ అధ్యాయం 12వ వచనములో ఆ వచ్చినటువంటి దూతలు లేక స్వయాన దేవుడే అని మనం అనుకోవచ్చు. వారు అబ్రహాము శారాలు ఇచ్చిన విందును వారు ఆరగించిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, శారా మరి నేను వచ్చేటువంటి కాలానికి మరలా నేను మీ దగ్గరకు వస్తాను, అప్పటికి శారా మరి గర్భవతి అయి మరి కుమారుని కంటుంది అనేటువంటి మాటలు దాదాపుగా 10వ వచనంలో మనకు కనపడతాయి. మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. ఇది దేవుని దూతలు లేక అబ్రహామును దర్శించినటువంటి దేవుని స్వరూపం వారితో మాట్లాడిన విషయాలు. ఒకవేళ వారు మానవాకారంలో ఉన్నటువంటి వారైనా, మనము యేసు ప్రభువే ఆయన నరరూపధారి కాక మునుపు అనేకులతో మాట్లాడుతూ వచ్చాడు వాక్య రూపంలో అని చెప్పే మాటలు మనం నమ్మితే, స్వయంగా యేసు ప్రభువే ఇక్కడ వారితో లేక శారాతో మాట్లాడారని మనం అర్థం చేసుకోవాలి. అలా చెప్పినప్పుడు శారా అనుకుంటుంది, శారా ఆయన వెనక ఉండిన గుడారపు ద్వారమున వినుచుండెను. అబ్రహాము శారాను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా అంటుంది, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమాను వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను అనే మాటలు మనం చూస్తున్నాం. అంటే దేవుని మాట మీద నమ్మకము లేదు, నవ్వుకుంటుంది. ఇప్పుడు ఎలా పుడతారు నాకు బిడ్డలు? స్త్రీ ధర్మం కూడా ఉడికిపోయింది కదా, నాకు నా భర్త కూడా వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, ఇది జరుగుతుందా అని ఆమె సందేహించి నవ్వుకోవడం. అంటే ఆ నవ్వుకోవడము అని అంటే ఒక రకంగా ఒక వ్యక్తి మాట చెప్పినప్పుడు మనం నవ్వుతున్నామంటే ఆ మాటను మనం ఒక రకంగా అపహాస్యంగా తీసుకున్నట్లు అవుతుంది, అపహాస్యంగా తీసుకున్నట్లు అవుతుంది. వెంటనే గమనించినటువంటి దేవదూతలు అన్నారు, మరి నువ్వు అలా నవ్వడం దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదనెను.
చూసారా, ఇక్కడ శారాలో 2 పొరపాట్లు దొల్లాయి. ఒకటి, మాట నమ్మకుండా అపహాస్యంగా నవ్వుకుంది. రెండవది మరలా ఏమంటుంది, నేను నవ్వలేదు అంటుంది. తప్పులు అంటే మనం ఒక పొరపాటు చేసి దానిని మనము ఒప్పుకోకపోవడం, ఆ తప్పును మనం కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నము చేయడం, అలా చేయడం ద్వారా తప్పులు దొరలడానికి కారణమవుతుంది. కాబట్టి దేవుని మాట మీద నమ్మకము లేకపోతే చాలా తప్పులు జరుగుతాయి. తల్లిదండ్రుల మాటల మీద నమ్మకం లేకపోతే బిడ్డల మధ్య చాలా తప్పులు జరుగుతాయి. గురువుల మాటల మీద శిష్యులకు నమ్మకం లేకపోతే శిష్యులు చాలాసార్లు అపహాస్యం పాలవుతారు. అందుకే మనం దేవుని మాట, పెద్దల మాట, గురువుల మాట, తల్లిదండ్రుల మాట వినాలి. వింటే తప్పులు జరగకుండా మనల్ని మనం సరి చేసుకుంటాం, తప్పులు దొరలకుండా మనల్ని మనం సరి చేసుకుంటాం అని గ్రహించాలి. ఇక 3వ విషయాన్ని మనం గమనిస్తే, తప్పులు జరగడానికి కారణం ఆకర్షణ. మానవ జీవితంలో ఆకర్షణ అనేటువంటిది ఈ తప్పులు దొరలడానికి మూలాలు అవుతాయి. హవ్వతో సర్పము అలా మాట్లాడిన వెంటనే హవ్వ ఒక ఏకాగ్రతతో ఆ చెట్ల వైపు లేక ఆ చెట్టు వైపు చూచింది. 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదనై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. ఒక విషయం మీద ఆకర్షణ. ఆ చెట్టు ఆమె కళ్ళకు చాలా ఆమెకు అందంగా కనపడింది. ఆ ఫలాలు చాలా మంచివి అన్నట్లు ఆమెకు అనిపించింది. అవి వివేకాన్ని ఇచ్చే రమ్యమైనవి అని అనిపించింది. అంటే ఆమె బాహ్య నేత్రాలకు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము, దాని ఫలాలు, ఇవన్నీ కూడా ఆమెను ఆకర్షించాయి. ఇవి చాలా బాగున్నాయి, ఇవి ఆహారానికి చాలా మంచివిగా ఉన్నాయి అనేటువంటి ఆ ఆకర్షణ ఆమెకు ఎప్పుడైతే జరిగిందో, ఆమె కోసుకున్నది, తను తిన్నది, తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. ఆకర్షణ, అందం, సౌందర్యం, బాగుంది అని అనిపించేటువంటి ప్రతిదానికి మనం ఆకర్షితులము అవుతాం. అలా బాగుంది అని మనం ఆకర్షితులమైతే తర్వాత వచ్చే నష్టం, వెనక మనము దేవుని మాట మీద నమ్మకం ఉంచకపోవడం. ఆ మాట మీద నమ్మకం ఉంచితే ఈ ఆకర్షణ వారిలోనికి వచ్చి ఉండేది కాదు, ఈ ఆకర్షణ ఆమెలోనికి వచ్చి ఉండేది కాదు. కాబట్టి ఆ ఆకర్షణతో ఆమె ఆ ఫలాలు కోసుకొని తిని ఆ తప్పు, ఆ పాపం ఈ భూమి మీదకి రావడానికి మూలము అయింది అని మనకు అర్థమవుతుంది. ఇక సమూయేలు 2వ గ్రంథం మనం చదువుకున్నాం. ఇందులో దావీదు గారి యొక్క వృత్తాంతం మనకు కనపడుతుంది. దావీదు గారు ఈ తప్పు చేయడానికి మూలం వాక్య భాగంలో చూస్తుంటే 2వ వచనం, ఒకానొక దినమున ప్రొద్దు కృంకువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నటకి ఒక దూతను పంపెను. క్రింద స్నానం చేస్తున్నటువంటి స్త్రీ పైన ఉండి చూచినప్పుడు నీ దృష్టిని ప్రక్కకు మలుపుకోవాలి, కానీ ఆమె అందాన్ని చూచి ఆమె వైపు ఆకర్షించబడ్డం, ఆమె అందాన్ని చూచి ఆమె వైపు ఆకర్షించబడ్డం తప్పు జరగడానికి మూలము అయింది. అంతటితో ఊరుకోల మరలా దావీదు. ఆమె ఎవరు, ఏంటి, ఇదంతా కూడా తెలుసుకోవడానికి ఒక దూతను పంపాడు. పలానా ఇంటి దగ్గర పలానా బాత్రూంలో
స్నానం చేస్తున్నటువంటి స్త్రీ ఎవరు, ఆమె ఏంటి, ఆ సమాచారం తెలుసుకొని రమ్మని పంపించాడు ఒక దూతను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆకర్షణ అనేటువంటిది, ఈ ఆకర్షణకు మనము లోబడిపోవడం, తప్పులు పాపాలు జరగడానికి మూలమవుతున్నాయి. ఆ తప్పుల ద్వారా జరిగే నష్టం మనం అంచనా వేయం. ఆ తప్పుల ద్వారా జరిగేటువంటి నష్టాన్ని మనం చాలాసార్లు ఆలోచించాం. అలా ఆలోచించకపోవడం ద్వారా, ఈ ఆకర్షణలకు మనం గురి అవ్వడం ద్వారా ఇలాంటి తప్పిదాలు, ఇలాంటివి చాలానే మానవ జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఈనాడు రకరకాల మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు కూడా జరుగుతున్నాయి. హత్యలు ఎలా అంటే సొంత వారికి మధ్యనే జరుగుతుంది. అంటే భార్య ఇంకొకరికి ఆకర్షితురాలై భర్తను చంపడం, భర్త ఇంకొక ఆమెకు ఆకర్షితురాలై భార్యను చంపడం. భార్యాభర్తల అనుబంధం లేక స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ఆ అనుబంధం, ఒక పురుషుడు ఒక స్త్రీ వారు జీవితకాలం ఒకరిని ఒకరు ఎడబాయకుండా ప్రేమించి లోబడి జీవిత యాత్రలో ముందుకు వెళ్తాం అనేటువంటి ప్రమాణాలు. క్రైస్తవ మన క్రమశిక్షణలో అలాంటి ప్రమాణాలు. క్రైస్తవేతరులు కూడా వారి వివాహాలలో వారు అగ్నితో ప్రమాణం చేస్తారు. కానీ ఆ ప్రమాణాలు వారు ప్రక్కన పెట్టి ఇంకొకరికి ఆకర్షితులై, ఇంకొకరికి వారు బానిసలై కుటుంబ వ్యవస్థను చాలా దయనీయంగా మార్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా దయనీయంగా మార్చుకునే పరిస్థితులు ఉన్నాయి. ఆ మధ్య మనం వినుంటారు సోషల్ మీడియాలో, ఒక లెక్చరర్, బాగా సంపాదించేటువంటి భర్త తన భార్యకు కూడా ఆమె కోరుకున్నట్లు ఒక స్కూలు కూడా ఏర్పాటు చేసి చాలా ప్రేమించేటువంటి భర్త, దాదాపు ఆమెకు 36 సంవత్సరాల వయస్సు, 23 సంవత్సరాల ఒక యవనస్తునికి ఆకర్షితురాలై లెక్చరర్గా పనిచేస్తున్న తన భర్తను నిర్దాక్షిణ్యంగా హతమార్చింది. చూసారా, ఆకర్షణ అనేటువంటిది ఎంత దయనీయమైన దారిద్రపు పరిస్థితులకు దిగజారుస్తుందో సమాజంలో. ఇలాంటి ఒకటేంటి, అనేకం మనం వింటూ ఉన్నాం. మనకు టెలివిజన్స్ ఉన్నాయి కాబట్టి వార్తల్లో ఆ దృశ్యాలు కూడా మనకు చూపిస్తూ ఉన్నారు. ఫోన్లు ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాలో అవి హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఒకటి కాదు, అనేకం. వీటన్నిటికీ మూలం ప్రేమైన దేవుని బిడ్డలారా ఆకర్షణ, అందం, సౌందర్యం. ఆ చెట్టు, ఆ వృక్షఫలం ఆకర్షించింది హవ్వను. ఇక్కడ బాధ్యతను విస్మరించి మిద్దె మీద ఎక్కి షికారులు చేస్తున్నటువంటి దావీదును ఒక స్త్రీ అందము ఆకర్షించింది. ఆ ఆకర్షణకు గురైనటువంటి దావీదు గారు ఆమె ఎవరు, ఏమిటి అనేటువంటిది కూలంకుషంగా తెలుసుకొని ఆమెను తన యొద్దకు పిలిపించుకొని ఆమెతో సేనించెను అనే మాటలు కనపడుతున్నాయి. తప్పు, పాపం, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించడం, దేవుడు అప్పగించిన బాధ్యతలను ప్రక్కన పెట్టి మన వ్యాపకాలలో మనము నిమగ్నమైపోతూ ఉంటే అనేక సార్లు అనేక ఆకర్షణలు మనలను మరి నెట్టుకొని వెళుతూ ఉంటే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి. మన పనుల్లో మనం నిమగ్నం అవుతే ఇలాంటివి మనకు జోలికి రావు. అలా కాకుండా మన పనులన్నీ ఇంకొకరి మీద పెట్టి మనము సోమరిగా ఉండిపోతామే, అప్పుడు ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో తలంపులు, ఎన్నెన్నో ఊహలు, ఎన్నెన్నో
మనిషి మనసులోనికి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కార్యరూపం ధరించేటువంటి పరిస్థితి ఏర్పడితే అదే పాపం, అదే తప్పు. ఆ రీతిగా తప్పు జరగడానికి మూలం మూడో కారణాన్ని మనం చూస్తే ఆకర్షణ. ఇలాంటివి మనం చాలా కారణాలు మనం చూడవచ్చు. ఈ విధమైనటువంటి వాటి ద్వారా మనము తప్పులు చేయడానికి మూలమవుతున్నాం. 13వ అధ్యాయంలో మనం చూస్తాం. 13వ అధ్యాయంలో ఇక్కడ దావీదు యొక్క కుమారుడు అబ్షాలోమునకు తామారు అని ఒక సుందరివతి అయినటువంటి చెల్లెలు ఉంది, సహోదరి, తోడబుట్టినటువంటి ఆమె ఉంది. దావీదు కుమారుడుగా అమ్నోను ఆమెను మోహించాడు. ఎందుకు మోహించాడు? ఆమె సుందరి, అందంగా ఉన్నటువంటిది. తల్లులు వేరే కానీ తండ్రి ఒక్కడే. అమ్నోను దావీదు కుమారుడే, అబ్షాలోము తామారు దావీదు కుమారుడు కుమార్తె. తల్లులు వేరే కానీ తండ్రి ఒక్కడే. మరి అమ్నోను ఆ తామారు వైపునకు ఆకర్షితుడు కావడానికి కారణం తామారు యొక్క సౌందర్యం. ఆమె అందాన్ని చూచి ఆయన ఆకర్షితుడై తను చేసినటువంటి ఆ పని మనము గమనించి చూస్తూ ఉంటే ఒక వ్యక్తి యొక్క సలహాను బట్టి ఆమెను ఆ సలహా ప్రకారం తన దగ్గరకు రప్పించుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాడు. 14 వచనం చూద్దాం. 14 వచనం మనము వాక్య భాగంలో చదువుతున్నప్పుడు ఆమె చెప్పింది, అంటే నువ్వు ఇలా మరి అడిగితే తండ్రి నీకు ఇవ్వకపోడు, ఇలాంటివి ఇశ్రాయేల్లో జరగకూడదు అని ఆమె బ్రతిమలాడుతున్నా అతడు ఏం చేశాడు అని అంటే, ఆమె మాట వినకుండా అతడు ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. ఆమె ప్రాధేయపడింది. ఎలా ఆమె అన్నదో గమనించడం అక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు నా అన్న అనేటువంటి మాటతో ఆయనను సంబోధించింది. ఇది ఇశ్రాయేల్లో ఇలాంటిది జరగకూడదు, ఎందుకంటే మనం ఇశ్రాయేలు ప్రజలం, దేవుని పిల్లలం. దేవుని పిల్లలలో ఇలాంటి జార కార్యము జరగకూడదు. ఇది జరిగితే నా అవమానాన్ని నేను ఎక్కడ దాచుకోగలను? ఇలా జరిగితే నా అవమానాన్ని నేను ఎక్కడ దాచుకోనగలను? అవును ప్రియులారా, దావీదు మరి బత్షెబాతో ఆయన శయనించినప్పుడు ఆమె గర్భవతి అయింది. మరి ఆ గర్భమున ఆమె ఎవరి ద్వారా జరిగిందని ఆమె దాచిపెట్టుకోవాలి? తన భర్త అయితే లేడు. తన భర్త అయితే సైన్యంతో కలిసి యుద్ధంలో ఉన్నాడు, యుద్ధ భూమిలో ఉన్నాడు. తన గర్భమును ఆమె దాచుకోగలదా? ఎలా దాచుకోగలదు? కాబట్టి ఇలాంటి అవమానాలు జరిగినప్పుడు ఆ అవమానాలను దాచుకోవడానికి అవకాశం లేని పరిస్థితులు. ఈనాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలామంది యవ్వన బిడ్డలు ఈ ఆకర్షణకు గురవుతున్నటువంటి వారు గర్భవతులై ఆ గర్భమును తీసుకోవడం చేతగాక బిడ్డలను కానీ వారిని ఏ కంపతొట్లలోనో కుప్పతొట్లలోనో పడేసి వెళ్ళేటువంటి దయనీయ పరిస్థితులు నేటి సమాజంలో ఉన్నాయి. కారణం ఆకర్షణ, అందం, క్షణిక ఆవేశం. ఈ ఆవేశాలతో జరుగుతున్న అనర్థాలు చాలానే ఈనాటి లోకంలో మనకు కనపడుతున్నాయి. అయితే మనం దేవుని పిల్లలం, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్న వారం, దేవుని వాక్య ప్రకారం ఇవి జరగడానికి మూలాలు తెలుసుకుంటున్నటువంటి వారం, అట్టి తప్పిదాలు అట్టి పాపాలు మనలో పడకుండా జాగ్రత్త పడవలసిన వారం. అయితే మనము కూడా అలాంటి పాపాల్లో ఒకవేళ పడిపోయామే అనుకోండి, యేసు అంతరాత్మ ఎంత ఘోష పెడుతుంది అని అంటే, దావీదు గారిని గూర్చి ఎంతగా మరి దేవుడైన యెహోవా తలంచాడో, దావీదు ఈ తప్పిదము చేసినప్పుడు దేవదేవుడు ఎంతగా వ్యతపడి ఉంటాడో మనం అర్థం చేసుకుంటే
దేవుడు ప్రేమించే పిల్లలు, దేవుని ప్రేమకు పాత్రులైన పిల్లలు తప్పులు చేస్తుంటే, తప్పిదాల్లో పడుతుంటే ఆయన చాలానే వేదన పడతాడు. అదే ఆయన అనుభవించే సిలువకు సంకేతంగా మనం అర్థం చేసుకోవాలి. బాహ్య సిలువను మనం చూస్తాం. ఒక పెద్ద కొయ్య, ఆ మొయ్యరాని కొయ్య ఆయన భుజం మీద పెట్టారు. మరి దాన్ని ఆయన మోసుకుంటూ గొల్గతా వరకు వెళ్ళాడు. గొల్గతాలో ఆయనను కాళ్ళు చేతులు ఆ సిలువకు, ఆ కొయ్య సిలువకు ఇనుప మేకులతో వారు దిగగొట్టారు. చెప్పుకుంటాం. అది ఎంత బాధో మన మనసులో అర్థమవుతుంది. ఎందుకంటే మన కాలికి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే దాని బాధ ఎంతో మనకు తెలుసు. ఆయన కాళ్ళలో చేతుల్లో ఇనుప మేకులు ఆ సిలువకు దిగొట్టారంటే మనకు దాని బాధ ఎంతో అర్థము అవుతుంది. కానీ ఆ బాధను భరించడానికి ఆయన వెనకాడ లేదు. ఆ బాధను భరించడానికి ఆయన వెనకాడ లేదు. ఆ బాధ తొలగిపోవాలి అని ఆయన ఎప్పుడు కోరుకొన లేదు. ఆ బాధ తొలగిపోవాలని కొందరు ఒకవేళ ఆకాంక్షించిన, ఆశపడిన దాన్ని ఆయన సమర్థించలేదు. చెప్పుకుంటున్నాం చాలాసార్లు మనం. మనిషి కుమారుడు యెరూషలేమునకు వెళ్ళిన తరువాత అక్కడ పెద్దలు వీరందరూ కూడా ఆయనను అనేక హింసలు పెడతారు, అవమానపరుస్తారు, రకరకాలుగా ఆయనను గాయపరుస్తారు అని ప్రభు అయిన యేసుక్రీస్తే స్వయంగా తన శిష్యులతో ఆయన చెప్పాడు. ఆ మనుష్య కుమారుడు ఎవరో వీరికి తెలుసు అన్నమాట. ఎందుకంటే ఆయన చాలాసార్లు యేసు ప్రభు తనను గురించి ఇతరులకు పరిచయం ఎలాంటంటే మనుష్య కుమారుడు అనే పరిచయం చేసుకున్నాడు. అనేకులు ఆయన దేవుని కుమారుడు అన్నారు, బోధకుడు అని అన్నారు. కానీ ఆయన మనుష్య కుమారుడుగానే పరిచయము చేసుకున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం చెప్పిన. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినములు లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయబట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమవునుగాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దించాడు. ఎందుకు ప్రభువా నీవు ఇలా చెప్తున్నావు? ఇవన్నీ నీకు జరగవు, ఇవన్నీ నీకు దూరం అవుతాయి అని పేతురు అన్నాడు. అయితే వెంటనే ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే, మన వాక్య భాగంలో చూస్తే, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము. అంటే క్రీస్తు శిలువ శ్రమలు జరగకుండా ఉండాలి అని ఎవరు కోరుకుంటున్నారు? అపవాది కోరుకుంటున్నాడు. కారణం, ఆయన శిలువ శ్రమల ద్వారా మానవ పాపానికి ప్రక్షాళన జరుగుతుంది. అది జరగకుండా ఉండాలనేది అపవాది యొక్క కోరిక, ఆలోచన. కాబట్టి మనతో అపవాది ఉంటూ కొన్నిసార్లు మన మాటలు, మన చేష్టలు, మన యొక్క విధానాలను తప్పు త్రోవలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే వాక్యంతో మనల్ని మనం సరి చూసుకోవాలి. కాబట్టి ఈ శిలువ శ్రమలు తప్పిపోవాలి అని ఆయన ఎప్పుడు కూడా కోరుకోలేదు. ఈ బాహ్య శిలువ వేదన తొలగిపోవాలని ఆయన ఎప్పుడు కూడా కోరుకొన లేదు. ఇవి జరగాలనేది ఆయన ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారం అవి జరుగుతాయి. కానీ ఆ శిలువ కాదు, యేసు లేక దేవుడు పడుతున్న ఆవేదన, బాధ, దుఃఖం, చింత ఏంటంటే తన పిల్లలు మార్గము తప్పిపోవడం, అప్పగించిన బాధ్యతలు సక్రమంగా చేయకపోవడం, దేవుని మాట మీద నమ్మకం పెట్టకపోవడం, లోక ఆకర్షణలకు గురి కావడం, ఈ తప్పిదాలన్నీ జరగడానికి మూలాలు అవుతాయి. అందుకే సామెతల గ్రంథకర్త 31:30 అన్న మాట ఏంటంటే, అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం. అమ్నోను తను తప్పు చేయడానికి, దావీదు గారు తప్పు చేయడానికి, ఇంకా కొందరు ఆయా సందర్భాల్లో ఇలాంటి తప్పులు చేయడానికి ఈ అందం, సౌందర్యమే మూలమైంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మన తప్పులు జరగడానికి మూలం
ఏదో ఒక కారణమై ఉంటుంది. మనకు అప్పగించిన బాధ్యతలను మనము సక్రమంగా నిర్వర్తించకపోవడం కావచ్చు, దేవుని మాట మీద నమ్మకం లేకపోవటం కావచ్చు, లోక ఆకర్షణలు కావచ్చు, ఇంకా అనేక కారణాలు కావచ్చు. అలాంటి తప్పిదాలు మనలో దొర్లినప్పుడు ఆ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు చేసేటువంటి విధంగా మనం ముందుకు వచ్చినప్పుడు దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో, ఎంత వేదన పడతాడో, ఎంత చింతపడతాడో, ఎంత ఆయన దుఃఖపడతాడో ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే, దేవదేవుడు నేటికి మనందరి నిమిత్తమై ఆయన వేదన పడుతూ శిలువ వేయబడుతూ ఉన్నాడు. ఇలాంటి తప్పిదాలు జరిగేటువంటి ప్రతి వ్యక్తి జీవిత విధానాన్ని బట్టి ఆయన దుఃఖపడుతున్నాడు. కాబట్టి మధ్యాహ్న కాలం వెళ్ళి మాటలు తలపోసుకుంటున్నటువంటి మనం, దేవుని పిల్లలంగా కొనసాగుతున్న మనం, ఎక్కడ ఏ చిన్న పొరపాటు మనం చేస్తున్నటువంటి వారమైనా యేసును మనం దుఃఖపరిచే వారంగా ఉన్నాం. అదే ఆయన శిలువ అనే దాన్ని ఎరిగి పాపం అని చెప్పబడే ఏ తప్పిదాన్ని కూడా మనం చేయకుండా ఉండుటకు వాక్యంతో మన హృదయాలను, మన జీవితాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అనే దాన్ని దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని తలంపుగా నేను జ్ఞాపకానికి తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ళ కొరకై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.